గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చక్రపాణి గారికి, సోదర రైతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ వ్యవసాయం అంతరించిపోతున్న రోజుల్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో ఈ 200 మంది పైన ఈ అవగాహన కోసం కానివ్వండి, చేస్తున్నటువంటి రైతులు కానివ్వండి, ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందకరమైన విషయం. అట్లానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి మనకి బడ్జెట్ లో కానివ్వండి ఈ దీనికోసం ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈ సమయంలో ఈ మన గురువులైనటువంటి సుభాష్ పాలేకర్ గారు రేపు హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేసే కార్యక్రమం చాలా విలువైంది. ఈ కార్యక్రమంలో ఈ యువ రైతులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్ లో ఈ సేంద్రియ వ్యవసాయం అనేది నిలబడుతుంది. దీనికి మన వంతు సహాయం కూడా మనం అందరూ చేయాలి. ఈ ముఖ్యంగా నా గురించి పరిచయం చేసుకోవాలంటే, నా పేరు సాంబిరెడ్డి, మాది గుంటూరు జిల్లా కించనపల్లి గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. దీంట్లో న్యాచురల్ ఫార్మింగ్ లో పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. దీంట్లో ఏంటంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రైతులు ఈ మార్కెటింగ్ సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మన రైతులందరూ కూడా ఒక 10-15 మంది కనీసం రైతులందరూ ఏకంగా ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక అవగాహన కుదుర్చుకొని అన్ని పండించగలిగితే కూరగాయలు కానివ్వండి, ఈ బియ్యం కానివ్వండి, ఈ మనకి కావాల్సినటువంటి ఈ పప్పులు కానివ్వండి, ఇవన్నీ కలిసి అందరూ సమిష్టిగా పండించి దాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈ వ్యవసాయంలో మనం సక్సెస్ అవుతాం. ఇట్లా కాకుండా ఎవరికి వాళ్ళు ఒక ఇండివిజువల్ గా పండించుకుని తను మార్కెటింగ్ చేసుకోవాలంటే ఈ వ్యవస్థలో సాధ్యం కాదు. దాంట్లో ఏంటంటే 4-5 సంవత్సరాలు మేము ఇట్లా చాలా కష్టపడి కొంతమంది రైతుల్ని మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకుని ఒక మార్కెటింగ్ వ్యవస్థను మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంతో మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య కాదు, పండించడమే పెద్ద సమస్య. ఈ వ్యవసాయం దాదాపుగా అంతరించిపోయే స్టేజ్కి వచ్చింది. దీన్ని ఏదైనా ఈ యువకులు వచ్చి దీన్ని నిలబెట్టగలిగితే ఫ్యూచర్ లో మనకు తినడానికి ఈ ఆహారధాన్యాలు దొరుకుతాయి, లేకపోతే టాబ్లెట్లతో బతకాల్సింది. ఇట్లా ఈ రకంగా రైతులందరూ కలిసి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ వ్యవస్థను డెవలప్ చేసుకుంటే ఇది నిలబడుతుంది. దీనికి ఏంటంటే ఈ ప్రభుత్వాలు కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఇంకా ముందుకు వచ్చేసి వాళ్ళ ఈ ఏంటంటే ఈ సబ్సిడీ రూపంలో కాదు ఇవ్వాల్సింది. దీనికి ఏంటంటే ఒక వ్యవస్థ, ఈ సర్టిఫికేషన్ కానివ్వండి, తర్వాత దీనికి మార్కెటింగ్ వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఒక గుర్తింపు, దీనికి ఏంటంటే ఐడెంటిఫికేషన్ అంటూ లేదు. దీనికి సరైనటువంటి సర్టిఫికేషన్ ఒకటే సరిపోతుంది. దీనికి సరైనటువంటి ల్యాబ్ దానికి గుర్తింపు రాగలిగితేనే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో పండించినటువంటి మనం మార్కెటింగ్ చేస్తాం. దీనికోసం ఈ ప్రభుత్వాన్ని కూడా మనం అడగొచ్చండి, అడిగి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈ జడ్బిఎన్ RISSL ద్వారా మనం ఏర్పాటు చేస్తాం. దీంట్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలండి. రైతుల్లో అవగాహన పెంచి మార్కెటింగ్ వ్యవస్థని పెంపొందిస్తే కంటే ఈ ముందు మార్కెటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. మార్కెటింగ్ వ్యవస్థ దీంట్లో ఏంటంటే వ్యవసాయం అంతరించి పోతుంది కంప్లీట్ గా. దీన్ని నిలబెట్టాలంటే ఈ సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళ ఆఖరి ప్రోగ్రాంలు, ఆయన కూడా వయసులో పెద్ద అవకాశం దీన్ని అందరూ సద్వినియోగపరచుకుని ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళతో చేసి హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమాన్ని అందరినీ సాధ్యమైనంత వరకు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి